అందరికీ తెలిసే ఉంటది. ఇరాన్ అండ్ అమెరికాకి వార్ జరుగుతుందని. సో, ఒమాన్‌లో అయితే పర్లేదు. ఏ ఎఫెక్ట్ ఏం లేదు. ఇక్కడ అంతా బానే ఉంది. దేవుడి దయ వల్ల, ఇక్కడ గవర్నమెంట్ దయ వల్ల అయితే అంతా బానే ఉంది. కానీ కువైట్, ఖత్తరు, దుబాయ్, అబుదాబిలో అయితే కొంచెం సిచ్యువేషన్స్ బాలేదనమాట. సో, అందరూ సేఫ్‌గా ఉండండి. ఎంతో దూరం నుంచి మనం ఇక్కడికి వస్తాం వర్క్ చేసుకోవడానికి. మన కోసం ఇంటి దగ్గర చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సో, సేఫ్‌గా ఉండండి అండ్ అలాగే సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్స్‌ని అయితే పాటించండి. చాలామంది నేను చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబుల్లో గానీ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన రూల్స్‌నే పాటించండి. ఎలాగైనా కొంచెం సేఫ్టీగా ఉండడం మంచిది. అండ్ అలాగే ఏంటంటే ఇరాన్ సుప్రీం అయితే చనిపోయారనమాట. సో, అందుకోసం వార్ ఇంకా పెద్దదవుతదని కూడా అంటున్నారు. సో, దానికోసం కూడా మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇంత దూరం వచ్చామంటే ఇంకా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. అంటే ఇక్కడ అంత ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే అంటే ఇరాన్ సుప్రీం చనిపోవడం వల్ల ఇంకా పెద్దదవుతది అని అయితే న్యూసెస్ వస్తున్నాయన్నమాట. సో, అందుకోసమే. సో, అందరూ సేఫ్టీగా ఉండండి.